శ్రీశైలం కొండను తవ్వుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఎదురైన సమస్యలతో పనిని నిలిపేశాయి. ఎస్ఎల్బీసీ భూగర్భాన్ని తొలిచే ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ సాంకేతిక విజ్ఞానానికి మచ్చుతునక. శ్రీశైలం సమీపంలోని దోమలపెంట వద్ద నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సుజల కాలువ బెల్ట్ కెనాల్ టన్నెల్ కోసం భారీగా ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. 10 మీటర్ల వ్యాసంతో ఉండే ఈ సొరంగ నిర్మాణం కోసం కొండల్లోని శిలలను తొలగించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా మనుషులు చేయగలిగే పని కాదు. అందుకే కొండల భౌగోళిక స్వభావాన్ని బట్టి ప్రత్యేకంగా డిజైన్ చేసిన టన్నెల్ బోరింగ్ మెషిన్ వాడాల్సి వస్తుంది. బోరింగ్ మెషిన్ ఒక భారీ పైప్లా ఉంటుంది. దీని ముందు భాగంలో ఉన్న బ్లేడ్స్ శిలలను తొలుచుకుంటూ ముందుకు సాగుతాయి. ఈ యంత్రం తవ్విన శిలల మిశ్రమాన్ని కన్వేయర్ బెల్టుల ద్వారా బయటికి తరలిస్తారు. తవ్విన ప్రదేశాన్ని ఖాళీగా వదిలేకుండా ప్రత్యేక సిమెంట్ బ్లాక్స్తో టన్నెల్ గోడలను నిర్మిస్తారు. ఈ బ్లాక్స్ భూకంప ప్రభావాన్ని తట్టుకొని భూమిలోని ఒత్తిడికి ప్రతిఘటన కల్పించేందుకు సహాయపడతాయి. పైగా భూమి పొరల నుంచి సొరంగంలోకి నీరు ప్రవహించకుండా ఇవి రక్షణ కవచంగా ఉంటాయి. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ ఇన్లెట్ పాయింట్ నుంచి 14 కిలోమీటర్ల వరకు టన్నెల్ తవ్వకం పూర్తయింది. అయితే 13.5 కిలోమీటర్ల వద్ద టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా అక్కడ అమర్చిన పైప్ లైన్లు దెబ్బతిన్నాయి. మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో శ్రీశైలం దగ్గర బోరింగ్ మెషిన్ పనిచేస్తుండగా నీటి లీకేజీల ప్రభావంతో ఈ యంత్రం సైతం దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. నీటి లీకేజీ వల్ల మెషిన్లో మట్టి శిలల మిశ్రమం చేరిపోవడంతో ఇది పూర్తిగా నిలిచిపోయింది. లోపల పనిచేస్తున్న 8 మంది సిబ్బంది పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రాలేదు. యంత్రాన్ని మరమ్మతు చేసి మళ్లీ టన్నెల్ తవ్వకం కొనసాగించడానికి ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. కానీ భారీ నీటి లీకేజీ కారణంగా మరమ్మతు పనులు మరింత కష్టతరంగా మారాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ఎప్పటి నుంచో నత్తనడకన సాగుతుంది. పలు సంవత్సరాలుగా ఆర్థిక మంజూరు ఆలస్యం కావడం, ప్రణాళిక లోపాలు, సరైన సాంకేతిక నిపుణుల వినియోగం లేకపోవడం వల్ల పనులు నెమ్మదించాయి. నీటి లీకేజీలు వంటి ప్రధాన సమస్యలను ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, నిధుల దివాలా దశ, ఎప్పటికప్పుడు మారుతున్న పనుల షెడ్యూల్ ఇవన్నీ పనుల్లో జాప్యం కలిగించే కారణాలుగా మారాయి. ప్రస్తుత సమస్య పరిష్కారానికి అధికారం చేపట్టిన వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు నిర్మించిన టన్నెల్ పూర్తి స్థాయిలో సమర్థంగా పనిచేయాలంటే ముందుగా లీకేజీల సమస్యను పరిష్కరించాలి. పైకప్పు కూలిన ప్రదేశాన్ని మరమ్మతు చేయడంతో పాటు కొత్తగా తవ్వాల్సిన మార్గంలో భూగర్భ స్థితిగతులను పూర్తిగా అంచనా వేసి బోరింగ్ యంత్రాన్ని మరింత ఆధునాతనంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.